యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, లేవగానే దేవుని స్తుతించారు కదా, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవుడు అనుగ్రహించే ప్రతి వాగ్దానం అన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి కదా. మరి అది దేవుని మాట కనుక ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదా. ఆయన మనకు చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమునో సిగ్గుపడడు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు కదా అండి. దేవుని యందు మనం విశ్వసించినప్పుడు, దేవుణ్ణి మనం నమ్మినప్పుడు మనం సిగ్గుపడమని దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. అవును కదా. మనము మనుషులను నమ్ముతాం, మనుషులను విశ్వసిస్తాం, కానీ మరి అనేక సందర్భాల్లో వారు నమ్మినప్పుడు సిగ్గుపరచబడుతూ ఉంటాం. అంటే మనకు అవసరత కలిగినప్పుడు, అక్కర ఏర్పడినప్పుడు, అలాగే మనకు బాధ కలిగిన వేళ, సహాయం కావాల్సిన వేళ మనం మనుషులను నమ్మి వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారని వారిని విశ్వసించి వారి సహాయార్థమై మనం బంధువుల దగ్గరకైనా, స్నేహితుల దగ్గరకైనా, అలాగే రక్త సంబంధికుల దగ్గరకైనా మనం వెళ్ళినప్పుడు వారు కొన్ని సందర్భాల్లో మనల్ని సిగ్గుపరుస్తూ ఉంటారు. అంటే వారి పైన మనం పెట్టుకున్న విశ్వాసం మనల్ని సిగ్గుపరచవచ్చు. కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలపు వేళ. దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎవరమైతే మనం విశ్వాసం ఉంచుతామో, నమ్మకం ఉంచుతామో, ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి. ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా ప్రియ దేవుని పిల్లారా, ఆయన మీద నమ్మకం ఉంచావు కదూ, నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడని, నీ గర్భాన్ని తెరిచి నీ నిందను కొట్టివేస్తాడని, నీకున్న అక్కర ఆయన తీర్చగలిగిన దేవుడని, నీకు కావలసిన ఉద్యోగాన్ని ఆయన ఇచ్చే దేవుడని, నీకున్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదలవ్వగలిగిన వాడని, నీ రోగముల్లో నేను స్వస్థపరిచే దేవుడని, అలాగే నీ కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆత్మీకంగా, అలాగే నీ బిడ్డల పరంగా నీకు ఏదేది కావాలో ఆయన ఇస్తాడని మరి ఆయనను విశ్వసిస్తున్నావు కదా. అసాధ్యమైన కార్యాలు కూడా నీ జీవితంలో ఆయన చేస్తాడని మీరు నమ్ముతున్నారు కదా. మరి నువ్వు అంతగా దేవుని విశ్వసిస్తున్నావు, నీ జీవితంలో ఏం పొందుకుంటావు అని మనుషులు అంటున్నా కూడా ఆయననే నమ్ముకున్నావు కదా. ఆయనే నీ స్థితిని మారుస్తాడని, ఆయనే నీ పరిస్థితులు మారుస్తాడని, ఆయనే నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడని, ఆయనే నీకున్న కొరతలు తీర్చగలిగిన దేవుడని, నీ అవమానాన్ని ఆయన తీసివేసి ఆయన రెట్టింపు ఘనతని ఇస్తాడని మీరు నమ్ముతున్నారు కదా. మరి అందుకే దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నారు, నీ యొక్క విశ్వాసం ఆయన పైన, అనగా దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిన్ను సిగ్గుపరచడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను సిగ్గుపరచను నాన్న, నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు గనుక నిన్ను నేను సిగ్గుపరచను అని ప్రభు మాట్లాడుతున్నారు. అవును కదా. ఆయన యందు నమ్మకం ఉంచిన వారు భక్తులు దేవుని యొక్క లేఖనాల్లో మరి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు, వారిని సిగ్గుపరచలేదు. దావీదు కావచ్చు, మరి యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, అలాగే ఇంకా మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు దేవుణ్ణి నమ్మినప్పుడు, వారు దేవుని నమ్మి ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని సిగ్గుపరచలేదు నాన్న. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా యందు నువ్వు నమ్మకం ఉంచు బిడ్డ, నిన్ను నేను సిగ్గుపరచను, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను, నీ స్థితిగతులు మారుస్తాను, నీ పరిస్థితులు మార్చబడతాయి అని దేవుడి ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఇంకా నేను ఆయన నమ్మాను, నీ కార్యం జరగట్లేదు అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వేదైతే చేస్తాడని నమ్మేవో అది నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్ముతున్నారా? అయితే ఈ వాగ్దానం ఇచ్చేందుకు యేసయ్య నీకే థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ యేసయ్య అని యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. మీరు సిగ్గుపరచబడరు, ఆయన యందు విశ్వాసం ఉంచారు,
గొప్ప కార్యాలు చూడబోతున్నారు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు. యేసయ్యా, ఇక ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడని వాగ్దానం మాకు ఇచ్చావు. అవునయ్యా, మేము నమ్ముతున్నాం దేవా. నిన్ను నమ్మిన వారు నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను ఉదయకాలం ప్రభా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు నీ మీదే ఆనుకొని నిన్ను నమ్మి ప్రభా వారి జీవితంలో ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించాను. వారిని నన్ను సిగ్గుపరచవు, అవమానపరచవయ్యా. వారి స్థితిగతులు మార్చే దేవుడివి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డల జీవితాల్లో వారు విశ్వసించిన ప్రకారం గొప్ప కార్యాలు జరుగును కాక. బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి, ఆరోగ్యం లేని వరకు ఆరోగ్యం దయచేయండి, బలహీనులుగా రోగగ్రస్తులుగా ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి అయ్యా. ఆత్మికంగా బిడ్డలను బలపరచండి, ఆర్థికమైన సమృద్ధి దయచేయండి, అప్పులు కాడి విరిగిపోవును గాక అయ్యా. నయనా తండ్రి, సేవాపరంగా సేవ చేసేవారంటే వారి సేవ విస్తరించబడును గాక అయ్యా. వ్యాపారాలు వర్ధిల్లును గాక, భూ సంబంధమైన అయ్యా విషయాల్లో నీ కార్యాలు జరుగును గాక, కోర్టుకు కేసులు విజయం వచ్చును గాక తండ్రి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి. నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపుదుగాక. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.